గడిచిన 4 సంవత్సరాలుగా 10 నెలలుగా బయటకు రాని జగన్మోహన్ రెడ్డి రేపు 26వ తారీఖు నుంచి నేను సిద్ధం నా బూత్ సిద్ధం అంటూ ఏదైతే కనుక బస్సు యాత్ర మొదలుపెట్టారో ఆ బస్సు యాత్రను ఎలా చూడొచ్చుంటారు? అతను సిద్ధం, అతను బస్సు సిద్ధం, ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోవడానికి సిద్ధం. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు వచ్చి అతను చేసేది ఏంటంట, ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత అతను ఏమైనా చేయాలనుకుంటే అతనికి అధికారంగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాల వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి బయటికి రావాలా. 5 ఏళ్ళు నిద్రపోయాడు, పబ్జీ గేమ్ ఆడుకున్నాడు. ఈరోజు వచ్చి నేను సిద్ధం, నా బస్సు సిద్ధం, ఇంకోటి సిద్ధం అంటే ఇది నమ్మే పరిస్థితులు అయితే లేవు. ఆంధ్ర రాష్ట్రం జనాభా ఫుల్ క్లారిటీగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటం ఖాయం. ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేదో వచ్చి అవకతవకలుగా నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే అయ్యే పరిస్థితి కాదు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి అంత నమ్మకం ఉంటే, అతని మీద అంత నమ్మకం ఉంటే ఎందుకు భయపడుతున్నాడు? ఎక్కడ చూసినా దాడులు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ దాడులకు పాల్పడాల్సిన అవసరం ఏంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి? అంటే వీళ్ళు రౌడీజం చేసి భయాందోళనకు గురి చేసి ఎవరైతే ఉన్నారో ప్రజలందరినీ వీళ్ళ రౌడీజానికి భయపడి వైఎస్ఆర్సీపీ ఓట్లు వేసుకునేలాగా ఏదో ప్రయత్నిస్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలైతే ఈ వీళ్ళ చేసే రౌడీజానికి భయపడే పరిస్థితులు అయితే ఎప్పుడో కోల్పోయారు. అది వాళ్ళ సొంత కడపలోనే, పులివెందుల్లోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని కైవసం చేసుకుందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఫ్రాక్షన్ ఏరియాలోనే తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఈరోజు బయటకు వస్తుందంటే తెలుగుదేశం పార్టీ క్యాడరు ఇంకా సామాన్య ప్రజలు కూడా ఎదురు తిరిగే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇతని ఏదంటే మనం ఎంతవటికి ఓర్పు పట్టి ఉన్నా సరే పిల్లి కూడా పులిలా గర్జిస్తుందన్న పరిస్థితికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని 5 సంవత్సరాలు ఇతను తొక్కటం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ సహనాన్ని కోల్పోయి ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు తయారయ్యారని. కాబట్టి ఇతను బస్సు యాత్ర చేసినా ఇంకొక యాత్ర చేసినా ఎవరో నమ్మే పరిస్థితులు లేవు. అది కడప ఎంపీ సీట్లోనేమో అన్నా చెల్లెళ్ళ మధ్య సవాల్, పులివెందుల్లోనేమో జగన్మోహన్ రెడ్డి, అలాగే చూస్తే ఇంకో పక్కన బీటెక్ రవి అనుకుంటే మరో పక్కన దస్తగిరి. ఏదైతే బాబాయ్ కేసులో గొడ్డలు కొనుక్కొచ్చాడో ప్రధాన సూత్రధారి దస్తగిరి, జగన్ రెడ్డి కాసుకో అంటూ నేను వస్తున్నానంటూ ఆయన చేస్తున్న సవాల్ ఎలా చూడాలంటారు? ఈ 2 సవాళ్ళని కాసుకో అనాలి అంటే అతను చేసిన తప్పేం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని అతనే చంపించి అతని మీద కేసు పెట్టి 5 సంవత్సరాలు అతను కారాగారాల్లో ఉంచితే ఎవరికైనా ఇప్పుడు ప్రతి యాక్షన్కి రివర్స్లో రియాక్షన్ ఉంటుంది. ఇతను చేసిన యాక్షన్కి అతను జీవితం కోల్పోయాడు. అతని జీవితం 5 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు. ఇప్పుడు అతని రియాక్షన్ చూపించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డికి. ఇంకోటి వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ, అసలు సొంత కుటుంబానికే ఎటువంటి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి నా అక్క నా చెల్లి అని 5 సంవత్సరాలు తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి నా అక్క నా చెల్లి అని ఎందుకు అనలేకపోతున్నాడు? ఇతని డైలాగులు కూడా ఫ్లాప్ అయిపోయినాయి ప్రజల్లో. ఇతని డైలాగులు కూడా ఇప్పుడు ఇదివరకులాగా గతంలో 19 ఎలక్షన్ లాగా ఇతను అమ్మ అక్క చెల్లి అంటే ఈరోజు ప్రజలు ఎదురు తిరిగి మీ అక్కని మీ చెల్లిని ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి అని అడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇతని డైలాగులు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఇంకోటి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నేను పులిని, సింహాన్ని, లేదంటే 1,00,000 మెజార్టీ అంటున్నాడు కదా. ఈరోజు 1,00,000 మెజార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు గెలవటమే నీకు ఈరోజు కఠినంగా ఉండే పరిస్థితి. ఎవరో తేలేదు, నువ్వు తెచ్చుకున్నావు. సొంత చెల్లెలకు అన్యాయం చేసి తల్లిని రాష్ట్రం నుంచే బయటికి పంపించి, పార్టీ నుంచి బయటికి పంపించి, నువ్వు కన్న తల్లికే ఒక ముద్ద అన్నం పెట్టలేనుడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి ఏం పెడతావు? ఆంధ్ర రాష్ట్రం ప్రజానీకాన్ని మొత్తం నువ్వు నాశనం చేసావు. వాళ్ళందరికీ చెల్లువళ్ళు మాటలు చెప్పి వాళ్ళకందరికీ అన్యాయం చేసావు. ఇదే అమరావతిలో నేను ఇల్లు కట్టుకుంటున్నా, ఇక్కడే నా ఇల్లు ఉంది, మీరందరూ బాధపడాల్సిన అవసరం లేదు, రాజధాని ఇక్కడే ఉంటుందని మాయ మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలోకి రాగానే చేసింది ఏంది? మరి 2014లో ఏదైతే అసెంబ్లీలో ఆమోదించినప్పుడు ఆ రాజధాని గురించి, రాజధాని నాకు సఖ్యతమే అని ఎందుకు చెప్పావు నువ్వు? ఈరోజు అప్పుడు రాజధాని సఖ్యతమే అని నాకు చెప్పావు. ఎలక్షన్కి వెళ్ళే టయానికేమో నా ఇల్లు కూడా ఇక్కడే ఉంది కాబట్టి అమరావతి రాజధాని అన్నావు. తర్వాత గెలిచిన తర్వాత ఏమో 3 రాజధానులు అన్నావు. 3 రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి కనీసం 3
బొచ్చెలో భారతీయ సిమెంట్ అయినా వేసావా ఎక్కడైనా అని మేము అడుగుతున్నాం. ఒక బిల్డింగ్ లేదు, ఒక బిల్డింగ్ లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే సచివాలయాన్ని తాకట్టు పెడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 370 కోట్లకు హెచ్డిఎఫ్సి బ్యాంకులు. మరి వాళ్ళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కన్నా ఉండాలి, ఇలాంటి ఇతనికన్నా ఉండాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా కొన్నాళ్ళు పోతే ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాడు. ఇప్పటికే మద్యం మీద వచ్చే ఆదాయాన్ని, రాబోయే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టుకొని ఇతను లోన్లు తెచ్చుకున్నాడంటే ఇంకా ప్రతి ఒక్క ఆంధ్రుడి కిడ్నీలు, లివర్ల మీద కూడా ఇతను తాకట్లు తెచ్చుకుంటా, లేదంటే ప్రతి ఒక్క మనిషి మీద లోన్ తెచ్చుకునే పరిస్థితికి ఇతను వచ్చాడు. ఇప్పటికే ప్రతి మనిషి మీద 3 లక్షల పైగా అప్పుంది. దాన్ని 3 లక్షలు కాస్త 30 లక్షలు చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం అల్లకొల్లాలమైంది. ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మళ్ళీ లోక కళ్యాణం జరగాలంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వీడి 3 కలయికతో అధికారంలోకి రావాల్సిందే. ముగ్గురు కలిసి నేను ఒంటరివాడిని అయితే నా మీద దాడికి వస్తున్నారు, వాళ్ళు ఎంతమంది కలిసినా నాకేం భయం లేదు అంటున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి పైకేమో నేను సింహాన్ని అని చెప్పుకుంటాడు, వెనకాల చూస్తేనా అతను ఒక పిల్లి. ఇదే జగన్మోహన్ రెడ్డి మరి బీజేపీ వాళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడు? 5 సంవత్సరాల్లో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి మరి ఏం చెప్పాడు? మీ ఉన్న ఎంపీలు మొత్తాన్ని రాజీనామా చేయండి, రాజీనామా చేసి మేము రాజీనామా చేస్తాము, అందరం కలిసి వెళ్ళి బీజేపీ మీద పోరాడదాము, ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఈ బీజేపీతో మనం పోరు తగ్గవద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చి ఇతనికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనాభా మరి ఇతనికి మంచిగా ఎంపీ టికెట్లు ఇచ్చినా సరే మరి ఏ ఒక్క రోజు కానీ మోడీ గారి మీద కానీ, బీజేపీ ప్రభుత్వం మీద కానీ, ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద కానీ వాళ్ళు ఎటువంటి మనకి డబ్బులు కానీ, నిధులు కానీ ఎటువంటి కేటాయించకపోతే దాని మీద కానీ ఎటువంటి మాట మాట్లాడలేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి పైకేమో సింహంలాగా ఫోటోలు దిగుతాడు, వెనకాలేమో బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు, మోడీ గారి కాళ్ళు పట్టుకుంటారు, మోడీ గారిని మొక్కుతారు. ఇదంతా కానీ తెలుగుదేశం పార్టీ అట ఎప్పుడు చేయదు. నిజంగా బీజేపీ పార్టీతో కలిసి పోరాడాలంటే స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము కలిసి పోరాడుతున్నాం అని చెప్తుంది. అదే నిజంగానే గతంలో బీజేపీకి మనకేమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు మనకి ఇవ్వలేనప్పుడు మేము బీజేపీ నుంచి బయటకు వస్తున్నాం అని కూడా స్వచ్ఛందంగా మీడియా సాక్షిగానే బయటకు వచ్చింది. అది తెలుగుదేశం పార్టీకి, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉన్న విశ్లేషత. మరి ఓవరాల్గా చూస్తే కనుక వైనాట్ 175 అంటూ బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి ఎంత మార్కు చేరుకోగలడు అంటారు? వైనాట్ 175 అన్నది గతంలో మాట, ఇప్పుడు మాట కాదు. ఇప్పుడు కనీసం మమ్మల్ని గెలిపియండి అనే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దిగారు. నా ఇంటర్కి కూడా పేకలేరన్న జగన్మోహన్ రెడ్డి 175 మనం ఎందుకు కొట్టలేమన్న జగన్మోహన్ రెడ్డి ఇదే రోజు జనాల్లోకి వచ్చి మీ ఎమ్మెల్యేలను కాదు నన్ను చూసి ఓట్లేయండి అనే పరిస్థితికి వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమైపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోబోతుంది. ఆ ఓడిపోవటం తథ్యం. ఇది ముమ్మాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అతను తీసుకున్న నిర్ణయాలు కానీ లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు కుప్పగా ఓడిపోతున్నారు. అది ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ప్రతి ఒక్క నాయకుల్ని, లేదంటే వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళని, లేదంటే ప్రజాగలం వినిపించడానికి బయటకు వచ్చిన వాళ్ళని, దళితుల్ని, బీసీలని, మైనార్టీల్ని ప్రతి ఒక్కరిని తొక్కు పెట్టి నారదీశారు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏదైతే ఎంత తొక్కితే అంత పైకి లేచే వివత్తు కిరణంలాగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల జనాభా బయటకు వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డిని తొక్కితే భూగోళంలో నుండి పాతాళంలోకి దిగిపోయే విధంగా రేపు 2024లో జరగబోయే ఎలక్షన్లో రిజల్ట్స్ కనపడబోతున్నాయి.